హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వేపుడు కారం చేశాను. ఇది మా అత్తయ్య గారికి చాలా ఇష్టం. తన రోజు అట్లలో నైట్ ఇది వేసుకొని తింటుంది. చట్నీ అవసరం లేదు ఇది ఉంటే. దీనికోసం ముందుగా నేను కొంచెం శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు వేసి లైట్గా ఫ్రై చేశాను. ముందుగా ఎండుమిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆయిల్ లేకుండా లైట్గా వేయింపాలి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని దీంట్లోకి ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఈ కారపొడి మనం నోటికి ఏది రుచిగా లేనప్పుడు వేడి అన్నంలో కారపొడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలా వేపుడు కారాన్ని మెత్తగా గ్రైండ్ చేసి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. దీన్ని ఇడ్లీ కానీ చట్నీ లేనప్పుడు దోశలకు కూడా బాగుంటుంది. మనం ఏమైనా గోంగూర చట్నీ అలాంటివి చేసినప్పుడు దీన్ని యాడ్ చేసుకొని చట్నీ ఫాస్ట్గా చేసేయచ్చు.